మేడం పిఠాపురంలో జనసేన వైసీపీ స్టిక్కర్ల దాడి మొదలైంది. జనసేన వాళ్ళేమో ఎమ్మెల్యే తరపు వాళ్ళమని చెప్పి వాళ్ళు స్టిక్కర్లు వేయించుకోవడం, లేదంటే నెంబర్ ప్లేట్లు రాయించుకోవడం అనేది చేస్తున్నారు. వైసీపీ వాళ్ళేమో డిప్యూటీ సీఎం తరపు వాళ్ళమని చెప్పి నెంబర్ ప్లేట్లు వేయించుకుంటున్నారు. అసలు నిజంగానే దేశం అంతా ఎదురు చూస్తుంది పిఠాపురంలో ఎవరు అధికారంలోకి వస్తున్నారా అని. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. బేసిక్గా చెప్పాలంటే ఏపీలో ఎవరు సీఎం అవుతారని అనడం కన్నా కూడా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు ఇదే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మామూలు పద్ధతుల్లో ఒకసారి ఓడిపోయి ఉన్నాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో. అందుకని ఈసారి చాలా గట్టిగా అతను ప్రయత్నం అయితే చేశాడు. అతను చేయగలిగినంత కృషి ఆయన చేశాడు. కానీ వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన శ్రద్ధ కంటే, లోకేష్ మీద పెట్టిన శ్రద్ధ కంటే కూడా పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువ పెట్టారు వాళ్ళు. ఎందుకని అంటే వాళ్ళు ఇప్పుడు ఒక శాసనసభ నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఉంటాయి. మండలానికి ఒక వైసీపీ అగ్రనాయకుల్ని పెట్టారు అక్కడ ఇన్ఛార్జీలుగా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, జగన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే, తనకి 30 సంవత్సరాల పాటు రాబోయే రోజుల్లో తనకి కనుచూపు మేరలో తనని ఢీకొట్టగలిగే నాయకుడు ఉండటానికి వీల్లేదు అనుకుంటున్నాడు. దానికి లైన్ క్లియర్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే, నేను పోయిన ఎన్నికల్లో నేనేం చేశాను, నేనేం చెప్పాను, నేనేం చేశాను, పోని అప్పుడు చేయని ఇప్పుడు చేద్దామనే ఉద్దేశంలో లేడు ఆయన. ఆయనకి ఎవరైతే కాళ్ళకు అడ్డం వస్తారు అని అనుకుంటున్నాడో, ఎవరైతే రాజకీయాల్లో తనకు ప్రత్యర్థులుగా మారబోతున్నారు అనుకున్నాడో వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది అని వాళ్ళే చెప్తున్నారు. ఓ పక్కన ఇంకా వచ్చే ఎలక్షన్స్కి ఉంటాడో ఉండడో అని చెప్పి కూడా జ్యోతిషాలు చెప్పేస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి పెద్ద టెన్షన్ లేదు. లోకేష్ మీద ప్లస్ పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళిద్దరే కదా ఇవాళ రాష్ట్ర నాయకులుగా ఉన్నది, వాళ్ళిద్దరే కదా. మిగతా వాళ్ళందరూ ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు పరిమితమైన నాయకులు. అసలు వీళ్ళిద్దరే కదా రాష్ట్రం మొత్తంలో రాష్ట్ర నాయకులుగా ఫోకస్ అయింది. ఈ ఇద్దరిని ఓడగొట్టాలి, అది వాళ్ళ ఉద్దేశం. అందుకే వైసీపీ పార్టీలో కరకట్ట కమల్ హాసన్ అనే ఆయన్ని పోటీలోంచి తీసేసి అక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక బీసీ మహిళను తీసుకొచ్చి, పద్మశాలి మహిళను తీసుకొచ్చి పెట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు లోకేష్కి వ్యతిరేకంగా. ఈ పద్మశాలీలందరూ కట్టగట్టుకుని ఆ క్యాండిడేట్కి వేస్తారు, లోకేష్ని ఓడించాలి. అలాగే డబ్బు కూడా విపరీతంగా ఖర్చు పెట్టి ఓటుకి 5,000 నుంచి 8,000 వరకు ఇచ్చి మరీ ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు గెలవాలనే కాంక్షతోటి ఉన్నారు. ఇప్పుడు ఈ పిఠాపురం దగ్గరకు వచ్చి చూస్తే మనం ఈ పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగానే ఓడించాలి అనే ఉద్దేశంతో బోల్డ్ మంది ఇన్ఛార్జీలు వచ్చేసి అక్కడ నానా హంగామా, నానా హడావుడి చేశారు. మరి వంగా గీత గారు కూడా బాగా ప్రచారం చేసింది. ఆవిడ చాలా సంవత్సరాల నుంచి ఆవిడ రాజకీయ నాయకురాలు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది, గెలిచింది. ఎంపీ ఎమ్మెల్యే 2 పోస్టులు చేసింది. ఒకసారి అయితే మంత్రిగా కూడా చేసిన గుర్తు. ఏదేమైనా ఆమె చాలా రాజకీయం చూసింది ఆవిడ. మరి అలాంటి ఆవిడ ఈరోజు ఆవిడ పవన్ కళ్యాణ్ మీద ఆమె అయితేనే కరెక్ట్ క్యాండిడేట్ అని జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసి ఆమెను పిఠాపురంలో పోటీ చేయించారు. ఇంకా ఏది ఏమైనా మొదటి నుంచి ఎంతో కొంత ఆమెకైతే జగన్మోహన్ రెడ్డి ఊహించినంత కేక్ వాక్ అయితే లేదు ఆవిడకి, అంత ఎడ్జ్ కనిపించట్లేదు. ఇంకప్పుడు డైరెక్ట్గా తను రంగంలోకి దిగి ఆమె గెలిస్తే కనుక ఆమె డిప్యూటీ సీఎం అని చెప్పి ప్రకటించేసరికి ఇంకా ఆవిడ ఆనంద బాష్పాలు తట్టుకోలేక ఆనంద డోలికల్లో తేలియాడి ఆ ఆనందం అంతా కన్నీటి రూపంలో వచ్చేసేసి ఆమె ఏడ్చేసింది. నన్ను పాలకొల్లు నుంచి పంపించేస్తారా అని చాలా ఆవేశంగా మాట్లాడేసేసి, అసలు నేను చచ్చిపోతాను, నేను ఉండను అని చిన్నపిల్లలాగా, అంటే సినిమాకి తీసుకెళ్ళకపోతే పిల్లలు ఏడుస్తారు చూడండి, సర్కస్కి తీసుకెళ్ళకపోతే ఆ విధంగా ఒక మెలో డ్రామా చేశారంటే అంతకంటే నాన్సెన్స్ ఇంకొకటి లేదు రాజకీయాల్లో. అసలు బెదిరింపులు కాదు, నేను మీకు ఇది చేద్దామని వస్తున్నా, నన్ను మీరు గెలిపించుకోండి, నా కోసం కాదు మీకోసం గెలిపించుకోండి, మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించండి,
మీకు నేను రుణపడి ఉంటాను, మీకు నేను సేవ చేస్తాను అనే మాటలు మానేసేసి ఏవేవో ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా, పరిణితి ఉండి కూడా ఈరోజు జగన్ రెడ్డి ఏం స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ ప్రకారం నాటకాల మాదిరి ఆవిడ నాటకాలు చేసింది అంటే, బాగా చదువుకున్నావిడ, బౌలుడు రాజకీయం తెలిసినావిడ అంటే, ఏది ఏమైనా కాలానుగుణంగా కాలంతో పాటు వీళ్ళు కూడా మారిపోతారు కావచ్చు అనిపించేలాగా ఉంది వంగాగీత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇక వాళ్ళు రేపు 4వ తారీఖు వరకు అంటే ఇంకెంతండి, ఇంకొక 5-6 రోజులు కూడా లేదు. ఈ 5-6 రోజులు కూడా ఆగగలిగే ఓపిక తీరిక వాళ్ళకి లేవు. అందుకని స్టిక్కర్లు వేసుకుంటున్నారని చెప్పి తెలిసింది. ఏంటి అంటే ఆయనేమో ఎమ్మెల్యే స్టిక్కర్లు, మేము ఎమ్మెల్యే మనుషులు అంటే మేము మగ పెళ్లి వారం అన్నట్లు, వీళ్ళేమో డిప్యూటీ సీఎం మేము ఆడపెళ్లి వారం అన్నట్లు, అసలు ఎవరికెవరో తీసిపోనట్లు, లేదు అనుకుంటే ఏవో కోడి పందాల్లాగానో లేకపోతే కబడ్డీ పందాల్లాగానో తయారైంది ఇది. మరి ఎవరు గెలుస్తారు అంటే గనక ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్కి ఎడ్జ్గా అనిపిస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే వీళ్ళు కూడా చాలానే అంటే ఆల్రెడీ ఆమె పని విధానం కావచ్చు ఏదైనా కానీ చూసేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎడ్జ్ ఉండటానికి కూడా ఒక అవకాశం ఏంటి అంటే, ఇప్పుడు పోయినసారి ఆయన ఎలాగో అధికారంలోకి వస్తాడో రాడు అని ఆయన గెలిపించలేదు. కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి అధికారాన్ని పాలు పంచుకోగలుగుతాడు అనే ఒక నమ్మకం ఉంది. ఎందుకు అంటే ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఒంటికాయ సొంటికొమ్ము కాదు. ఆయనకి వెనక ముందు కూడా ఈ 2 పార్టీలు వీళ్ళంతా ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటాడు ఖచ్చితంగా గెలిచిన తర్వాత అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ విధంగానే ప్రజలకు చేరువయ్యాడని అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళేమో ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోతాడు, షూటింగ్లోకి వెళ్ళిపోతాడు, ఆయన సినిమా అంటే 50 రోజులు షూటింగ్కి వెళ్ళిపోతాడు కదా, మీకు ఎట్లా సేవ చేస్తాడు అని. అసలు వాళ్ళ రాజకీయాల్లో ఉన్న ఎవరికి వ్యాపారాలు లేవు? జగన్మోహన్ రెడ్డికి లేవు వ్యాపారాలు? ఏ వ్యాపారాలు లేకుండా ఆయన అన్ని డబ్బులు సంపాదించాడా? అసలు ఎవరికి లేవు? చిన్న చిన్న చోటా మోటా నాయకుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వ్యాపారాలు ఉన్నాయి. ఇవాళ మోడీకి లేవు వ్యాపారాలు? మోడీ అదానియే కదా పార్ట్నర్సు. అందుకని ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, వంగాగీత గెలుస్తుందా అనే దానికంటే కూడా ఈ కార్యకర్తలు కొట్టుకుని చచ్చే కన్నా కూడా కనీసం 4వ తారీఖు వరకు కొంచెం ఆగండి. ఇప్పుడు ఎవరన్నా చిన్నప్పుడు ఎక్కువ నవ్వుతూ ఉంటే ఆగండి కొంచెం పండగ రోజుకు దాచుకోండి నవ్వులు అనేవాళ్ళు సరదాకి. అట్లాగే వీళ్ళను కూడా అలాగే ఆతృత ఆవేశం కొంచెం అడ్డు పెట్టుకుని 4వ తారీఖు వరకు కొంచెం ఓపిక పట్టండి అని మాత్రమే చెప్పగలం తప్పితే. కానీ నాయకులు కూడా మధ్యతరహా నాయకులు కి పైనుంచి ఏం ఆదేశాలు వస్తాయో తెలియదు. కానీ ఈ మధ్యతరహా నాయకులు వాళ్ళ కింద ఉన్న కార్యకర్తల్ని ఈ విధంగా వేట కుక్కల్లాగా వాళ్ళే ప్రేరేపిస్తున్నారు, వాళ్ళే ఉసికొల్పుతున్నారు. కార్యకర్తలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు జీవితాలు ఉన్నాయి, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు బాధ్యతలు ఉన్నాయి, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, మీకు కూడా కొంచెం మీరైనా కళ్ళు తెరిచి ఈ రాజకీయాల్లో నాకేం దొక్కుతుంది, ఇప్పుడు ఈ జెండాలు మోసినందువల్ల నాకేం దొక్కుతుంది, ఏమైనా గొడవల్లోకి వెళ్తే 4 తన్నులు తింటున్నాను కానీ నాకు దక్కేది ఏంటి, అసలు మనల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు ఎంత బాగుపడుతున్నారు, ఇట్లాంటి కనువిప్పు కావాలి కార్యకర్తలకు కూడా. అంటే గొడవలకు వెళ్ళిపోయి ఇది కరెక్ట్ కాదు. మీ జీవితాలు ఏంటి, మీరు అసలు మీ స్థానం ఎక్కడ రాజకీయాల్లో? మీరు ఎప్పుడు జెండాలు మోసేవాళ్ళనే ఉంటారా? తప్పులేదు, పార్టీ మీద అభిమానంతో జెండాలు మొయ్యండి, కానీ ఎంతవరకు? పరిమితి అనేది ఉండాలి. అందుకని అది తెలుసుకోవాలి. దాన్ని అవగాహన చేసుకోకుండా ఎవరికి వాళ్ళు ఈ విధంగా తలపడటం, పందెంకోళ్ళలాగా అవ్వడం మట్టుకు మీ జీవితాలకైతే కరెక్ట్ కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా మంచి కన్వర్జేషన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.